మన మిర్యాలలో చాలా సంవత్సరాల నుంచి ఉన్న సంగతి చాలామందికి తెలుసు. సో ఈ మధ్య కాలంలో మన హార్ట్ఫుల్నెస్ అని దానికి ఇంకొక పేరు యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సంస్థ మన తనహా శాంతివనం అని చెప్పేసి కాలంలో అది చేయబడింది. మామూలుగా 10 ఏళ్ల క్రింద మామూలు పంచాయతీలు వచ్చేసి ఇప్పుడు ఒక ఫారెస్ట్గా తయారైంది. సో దాంట్లో రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. వెల్నెస్ సెంటర్ అందుకు పెట్టాము, ఉచిత వైద్య శిబిరం పెట్టాము కదా, మీటింగ్, తర్వాత నర్సరీ, స్కూల్స్, కాలేజీలు, ఇదిగా చాలా విషయాలతో అక్కడ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సంస్థలన్నింటినీ కూడా పిలిచి అక్కడ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవాలు చేయడం జరిగింది. సో సుమారు 1,00,000 మంది వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అందరం కూడా అక్కడ ఒకసారి మన దగ్గరలో ఉంది, మంచి వాతావరణం, ఆ ధ్యానం చేయడం వల్ల మనకు కలిగే మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో దీంట్లో భాగంగా అక్కడ ముఖ్యంగా రైతులకి బిందు చర్య, తర్వాత చార్కోల్ పెట్టడం అన్నది. సో వీటన్నిటికీ కూడా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళి అక్కడ చూపించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మన ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. విలేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రైతులు తీసుకెళ్ళి అక్కడ ఒక ట్రైనింగ్ లాగా ఇప్పించవచ్చు. మనం అక్కడ ఆల్రెడీ వేరే డిస్ట్రిక్ట్స్ కూడా ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. సో ఇలా స్కూల్స్ సంబంధించిన కనెక్షన్స్ కూడా జరుగుతున్నాయి, రైటర్మేట్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ చాలా సెషన్స్ ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా మేము త్వరలో ఈ డిస్ప్లేలో చేస్తాము, ఒక్కొక్కటి మీరు దాన్ని గమనించవచ్చు. సో ఇప్పుడు మనం బిఎల్ఆర్ ఫౌండేషన్స్ చైర్మన్ అయిన ప్రసన్న కుమార్ గారిని స్టేజ్ మీద రావాల్సిన విజ్ఞప్తి, వారికి సన్మానం చేసి తర్వాత కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. రండి, ముందుకు రండి. రైట్ సార్, ఒకసారి రీసెంట్గా నేను చాలా రీసెంట్గా కండెస్ట్లోకి వెళ్ళాను కన్నకాకి. అప్పుడు చాలా రకాల చెట్లు కానీ, ఈ ఆప్టిమైజ్ ప్రోగ్రామ్ కానీ, మెడిటేషన్ ప్రోగ్రామ్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో మనకు దగ్గర లేకపోవడం నాకు తెలిసి అసలు ఇక్కడ విద్యాలయం కానీ వాళ్ళు కానీ అంత పెద్ద మెడిటేషన్ సెంటర్ అసలు ఎక్కడ లేదు. అండ్ వాళ్ళు చెట్లు పెట్టి మెథడ్ కానీ, వాళ్ళు రీసెర్చ్ చేసే మెథడ్ కానీ మనకి మీరు ఎక్కడ చూసుకోలేదు అసలు. అంటే ప్రతి ఒక్క చెట్టుకి, అంటే పాత కాలం చెట్లు కానీ, అంటే అంతరించిపోయే మొక్కలు వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచుతూ వాటిలో రీసెర్చ్ చేస్తూ కొన్ని చెట్లు అయితే అసలు మనం ఇప్పుడు ఆ చెట్టుని చూస్తుంటాం కదా. మన ఈ హాస్పిటల్స్ మన హోమియోపతి కానీ నెల కింద మనం తీసుకెళ్ళాను, మొత్తం కళాతో తీసుకొని వచ్చాను అనమాట. మన మాస్టర్ వరకే ఇంటికి వచ్చినప్పుడు వచ్చా. సో ఆయన వచ్చి మొత్తం అన్ని చూసి బండి అంతా చేశాను అనమాట. సో ఇది ఈ విధంగా అవకాశం వచ్చింది బండి అనేది. సో ఈ ద్వారా మనకి నెక్స్ట్ వరకు జరిగిపోతా ఉంది. మన మండలం మొత్తం మిర్యాలలో నియోజక వరకు ఉంటుంది కదా, విలేజ్కి సపోర్ట్ ఉంటారు కదా, వీరి సపోర్ట్ తోటి మనం విలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇది చాలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఈ ఆర్ట్ఫుల్ అనేది మనకు మన నివేదికలో ఉంది. మన భిక్షపతి గారి బిల్డింగ్ మనకు ఇచ్చారు. అక్కడ ప్రతిరోజు ప్రతి ఆదివారం సత్సంగం జరుగుతుంది, ప్రతి బుధవారం సాయంత్రం సత్సంగం జరుగుతుంది. మనకు ఈ ఆర్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ మనకు హైదరాబాద్ దగ్గర ఉన్నది. దాదాపు 1,00,000 మంది నుంచి ఒకేసారి మనం ధ్యానం చేస్తాం. ప్రపంచంలోనే చాలా పెద్ద ధ్యాన మందిరం. కాబట్టి మనకి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గర అక్కడ 2-3 గంటలలో మనం అక్కడికి వెళ్ళొచ్చు. అవన్నీ చూసినట్లయితే మనకు ఆ ప్రపంచం అంతా ఒక అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అవన్నీ మన జీవన విధానంలో చాలా మార్పులు వస్తాయి మనం అక్కడికి పోయి మనం చూసినట్లయితే సంగతి. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ధ్యానం చేయడానికి ఇక్కడ రిసెప్టర్స్ ఉన్నారు. అలాగే
ఫస్ట్